Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for next scene from movie Andhra King Taluka. Taluka. Let's watch it. Okay. का बेटा दिखेगा नहीं मेरे ख्याल से। है ना? నాన్న కొట్టలేదు నాన్న అన్నాడు. వచ్చి చాలా మంచి పని చేసావు. ఇక్కడ నుంచి గట్టు దాటాల్సింది మేం కాదు. భయపడదు, నేను కొట్టను. ఎంతైనా మొహం చూసుకోవాల్సిన వాళ్ళం కదా. సొంత బావను కొట్టి అనే సెట్ట పేరు నాకు వద్దు. బా వదిలేస్తుంది నిన్నే, మహాలక్ష్మిని కాదు. టన్నేసుకో 500 ఉంటుందండి. ట్రాక్టర్ 2500 ఉంటది. కొంటవేటి? అబ్బో పెరువే. ట్రాక్టర్కి 4 టన్నులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటుంది. 2500 ఉంటుంది. నేను 2000 అమ్ముతాను, కొంటారా? ఏటి నాతోనే వ్యాపారమా? డబ్బులు కూడా మీరోటి నేనోటి. రోజు కింటలు లేవగలవు. ఒక్క 20 అడుగులు లోపలికి వెళ్తే నువ్వా నేనా అనే ఇసుక దొరుకుద్ది. పడవకు 10 మంది చొప్పులు తోడామనుకోండి, 3 గంటలు పడవ నిండిపోతుంది. తెల్లారుజాము 3 వేసి మొదలెడితే 7 గంటలు 10 పడవలు, ఫోన్ చేసి ఇంకో 4 గంటలు కొట్టామనుకోండి, ఇంకో 10 పడవలు. ఇలా రోజుకి 30 నుంచి 50 ట్రాక్టర్లు నింపగలిగితే ట్రాక్టర్కి 2 ఏళ్ళు తగ్గదు. అవతల కూలికి వెళ్తే రోజుకి 200 ఇస్తారు. దానికి ₹1 తక్కువ చూసుకునే పూచినది. ఏమంటారు? మన బాల్ని మనం ఉండగా మళ్ళా ఇంకో వ్యాపారం ఏంట్రా? నీ తోటోళ్ళ అవతల పోయి ఉద్యోగం చేసుకోక ఎందుకు వచ్చిన వ్యాపారం? బాగా చెప్పేవన్నయ్యా, మనకున్న జాలదా లేనిది కావాలా? తేడా వచ్చిందనుకో అవతల యువతల కూడా పని లేకుండా పోతాం. తేడా ఉంది బాబాయ్. ఎవరి కోసం పని చేయడానికి, మన కోసం మనం పని చేసుకోవడానికి ఉన్న తేడా ఉంది. ఇది సాలు అనుకుంది, ఇంకా సాలు. రైట్ రైట్. ఇక నుంచి అన్నా ముందడిగేద్దాం. ఆయన ఇప్పుడు ఏమైందండి? అంతా బానే ఉన్నాం కదా. బాబాయ్ నువ్వు 25 ఏళ్ళుగా సుబ్బారావు గారి మిల్లు పనిచేస్తున్నావు కదా, ఒక్కడైనా నేను పేరు పిలిచాడా? రైట్ రైట్. ఇప్పటికీ తెలుదు బాబాయ్, నువ్వు బాగున్నట్టు కాదు బాబాయ్. రేటర్ రాత్రి అయితే ఎక్కడ కనపడకుండా పోతారేమో అని కనీసం వినిపించడానికి పిల్లల మెడలో మూవలు కడుతున్నావు. బాగున్నట్టు కాదు బాబాయ్, ఉన్నావంతే. కానీ ఉన్నామని కూడా ఎవడు గుర్తించట్లేదు. ఇక నుంచి మనము ఉన్నామని జాలిగా చెప్పుకోకూడదు. అందరికీ తెలియాలి. అందుకే మనందరం కలిసి పని సాధించాలి. అప్పుడే మనం చేసే పనికి అర్థం ఉంటది, మన జీవితాల్లోకి ఎలుగు వస్తుంది. ఈడు టౌన్ లో పిల్లలు వేయించి ఆ బాబుతో మన ఊర్లో సినిమాలు కట్టాలి పండుగ. ఈ పాటలు మన కోసం కాదు, ఆడు గెలడం కోసం. ఏరా సాగరు, నిజమేనంట్రా? అమ్మాయి కోసం పందెం అయితే నిజమే పెద్దమ్మ, కానీ పందెం కోసం థియేటర్ మన ఊళ్ళోనే కట్టక్కర్లేదురా. వాళ్ళు మన ఊరిని అవమానించారు. మన గుర్తింపు లేదనే విషయం మనకే గుర్తయ్యారు. మనమేంటో వాళ్ళకి చూపెట్టాలి. నువ్వు చెబుతుంటే ఇదేదో పెద్ద గొడవలా ఉంది.
సర్దుకుపోయేదానికి ఎందుకు ఎంత తగలవుతావు? అసలు ఏమి లేని ఊళ్ళో సినిమాలు ఎదురా? అది కాదు బాబాయ్. భజన చేసుకునే టైం అవుతుంది కదా, పదండి. రే శివయ్య, ఏమీ లేని ఊరంటే గుర్తొచ్చింది. దారే లేని ఊరు ఉంటుంది, కరెంట్ లేని ఊరు ఉంటుంది, నీళ్లు కూడా లేని ఊరు ఉంటుంది. కానీ గుడి లేని ఊరిని ఎక్కడన్నా చూసారా? అవునరా, ఉండదు కదా. ఉండదు, అలాంటి ఊరే ఉండదు. ఎందుకో తెలుసా? ప్రతి గుడిలోని దేవుడు ఉంటాడని కాదురా, ఆ గుడి ఆ దేవుడి గారు చెప్పాలని, ఆ కథ మనకు గుర్తుండిపోవాలని కడతారా. మన రామాలయం సీతను కాపాడుకున్న రాముడు గారు కాసి ఇప్పుడు ఈ సమస్య తనదనుకున్న హనుమంతుడి కదా. ధర్మం వైపున్న రాముడికి మేము ఉన్నామని నిలబడ్డ వానరుల కథ, అధర్మంపై గెలవడానికి యుద్ధం చేసిన సైన్యం కథ అది. అందుకే రామాయణం లోక కళ్యాణం కోసం జరిగిందంటారు. ప్రతి భజనలోనూ చెప్పుకునే ఈ కథ ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడాలని చెప్తాం. అది ఈ రోజు అవ్వరా? 3 ఏళ్ళకోసారి వచ్చే తీర్థాలకు తప్పితే ఎప్పుడు జనం ఈ 4 రోజులు బట్టి ఎలా వచ్చారా? అదిగా ఆడు సినిమాలు వేయడం వల్ల వచ్చారా? ప్రతిరోజు పండగలా ఉండేది కదరా. రా సైదులు బాబాయ్, 4 రోజులు ఐసులు వెళ్తే ఎంత వచ్చిందిరా? 10 ఏళ్ళు వచ్చాయి బాబాయ్. రుద్ర నీ బాబాయ్ చూసారా? ఆడు గట్టిగా గాలి ఎత్తే సిరిగిపోయి తెరెత్తేనే మీరు ఇంత సంపాదిస్తే ఇక సినిమాలు కడితే అసలు రామాయణం జరిగేది కాదేమో. ఆ అమ్మాయిని ప్రేమించకపోయి ఉంటే ఈ లంక మరి అవకాశం వచ్చారు కాదేమో. ఇక్కడ దాకా ఈ గుడి కథ చెప్తే ఇప్పటి నుండి సినిమాలు ఈ ఊరికే చెప్పాలి. ఎవరి కోసం గెలవాలనుకున్నా గెలవడం మనకు అవసరం. ఆడి గెలుపులో నేను ఉండాలి. ఉంటా. Come on, guys. Nice. చూపే చూపే మారిందంటే నువ్వే వెళ్ళే
లేదు కానీ మీరు అనుకుంటే అలా అయిపోతుంది. లంకలో కేంద్ర. उसको पता चल गया बट ఎంత గమని అలా వచ్చేసింది సార్. అటు వెళ్ళాల్సిన కరెంట్ ని రైట్ కి తిప్పి లెఫ్ట్ కోస్తే వచ్చిందిరా. ఎలా ఉంది సార్ పవర్ కోసం పవర్ వాడా. అయ్యా ఇప్పుడు ఆన్ చేద్దామా? అలాగే ఒక నిమిషం తీసేద్దాం దా. बाबा घंटी निकालना पड़ेगा, तो घंटी लगा के रखते थे ना बच्चे को. కొడుకు బంగారం వచ్చిందేటి గుర్తొచ్చిందో లేదో నాతో డాన్స్ చేస్తే తెలుసు నీకు. ఈ కొత్త అలవాటు నీకు చెప్పలేటే చెప్పపోతే పో నీకు కూడడానికి కూతుకోలేదు. ఎట్టపోతే పోవే, నాకు నా కొడుకున్నాడా. ఆడొక్కడైనా బాగుపడితే చాలు అనుకున్నాను. ఇలా ఊరినే బాగుపడేలా చేశాడు. నాకు చాలా ఏంటే ఇల్లు వెళ్ళిపోతుందా? నాను రేపు నుంచి కరెంట్ బిల్ కట్టాలి చూసుకో. కడదాం. Nice, nice. ఎలా సారు సినిమా పని ఎత్తకు వచ్చావా? అంతేగా ఏడుబా ఇటు వచ్చావు. నమస్తేనా. నువ్వు మంచోడేరా, కానీ టైమే పోలేదు. ఏనన్నా నువ్వు అడ్వాన్స్ ఇస్తావు వచ్చావు, కానీ అవసరం ఫుల్ పేమెంట్ చేస్తారు. అదేంటన్నా నేను అడ్వాన్స్ ఇస్తానని చెప్పాను కదా. నువ్వు అడ్వాన్స్ ఒకటే ఇస్తావు, అవసరం ఫుల్ పేమెంట్ చేస్తారు మరి. అన్నా ఏంట్రో గొంతులు ఎత్తుంది. అది కదన్నా నాకు మాట చాకలేదు. ఇదిగో డబ్బులు కూడా తెచ్చాను చూడు. చెప్పేది నీకే. అన్నా అన్నా అది కాదు అన్నా బయలుదేరు. అన్నా 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 ये जिद्दी खुद तो करेगा ये.
ఐ లవ్ యూ మావయ్య. నేను ప్రేమించిన ఆడపిల్ల తండ్రిగా మీరంటే నాకు చాలా గౌరవం మావయ్య. ఎందుకో తెలుసా, మీకు ఇందాక మేమే చాలా పాపం వచ్చింది మావయ్య, కానీ ఇప్పుడు మిమ్మల్ని కలిసాక తట్టింది. అరే మీ వల్లే కదా ఎంత దూరం వచ్చానని. చాలా దూరం వచ్చాను మావయ్య. ఈ ఒక్క మెట్టు దగ్గర అవుతానా? ఈ ఒక్క మెట్టు ఎక్కడం కోసం ఎంత దూరం వెళ్తాను మావయ్య. మొదటి నాటికి మన ఫ్యామిలీ కోసం 4 టికెట్లు ఎట్టుకొచ్చాను. ఇదిగో మహాలక్ష్మి 70mm గ్రాండ్ ఏసీ డిటిఎస్ మావయ్య. మన ఆంధ్ర కింగ్ ఎంట్రీకి సౌండ్ ఎదిరిపోద్ది. ఒక్క నిమిషం. I like Nice, nice. पूरा वो छोड़ो, उसकी जगह पूरा बोला पूरा विलेज डेवलप हो गया, इलेक्ट्रिसिटी आ गई, सब कुछ हो गया, सबकी अर्निंग अच्छी हो गई, थिएटर भी बना दिया, पैसे भी कमा रहे सब लोग, कमा, बहुत खुश है सब अच्छे हैं लोग खुश यार. है. एक्चुअली बट मजा आ गया देखकर. एंड दिस इज द रियल स्टोरी ऑफ द गाय. Yes, मतलब it's a मेरे को अभी biopic of the यार guy. बायोपिक, Imagine. सोचो वो टाइम पे क्या हुआ होगा. लाइक मूवी में इतना बताया तो इट विल बी मोर वही लाइक. तो, अब मेरे को देखना है, उसने बोला धोखा दिया है, 3 करोड़ किसने भेजे, ये एक्चुअल करंट टाइम में क्या कर रहा है, तो बहुत सारी चीजें पेंडिंग है अभी, Cool. वही देखना है, बट मजा आ गया. लेट्स वेट फॉर मोर. Meanwhile, take care. बाय बाय.